హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉల్లిపూర విత్ ఎగ్స్ అన్నమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అందులోకి నేను చిన్నగా సన్నగా తరుముకున్నానండి ఆనియన్స్. ఓకేనా, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేను గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి. వేడైపోయింది, చూస్తున్నారా, చూస్తూమంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసేద్దాం. చూడండి, ఇలా చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేద్దాం. మంచిగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఓకేనా, నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది రాక్ సాల్ట్ అండి. చూస్తున్నాగా, ప్రతి వంటలో రాక్ సాల్టే యూస్ చేస్తాము. 1/2 టీ స్పూన్ వేయాలి, ఎందుకంటే ఆనియన్స్ మాడిపోకుండా దూరగా వేగుతాయి అన్నమాట. ఇది మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులో మనము ఇది వేసేద్దాం, ఉల్లిపూర అయితే వేసేద్దాం. ఎందుకంటే మనకి ఇది కూడా ఫ్రై అవ్వాలి కదా, అందుకు. ఇప్పుడు మనకు ఆనియన్స్ ఉల్లిపూర రెండు బాగా వేగుతాయి. ఒకసారి ఇది బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఎంతవరకు మగ్గిద్దో చూద్దాం. చూస్తున్నారా, చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 టీ స్పూన్ పచ్చికారం, చూస్తున్నారా, ఇలా మిక్సీకి వేసుకున్నాను మెత్తగా. ఆనియన్స్ మనకి ఎలాగో ఉల్లిపూర కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి నేను కారం తక్కువ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో మనము పసుపును అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఓకేనా, 1/2 టీ స్పూన్ పసుపు. ఇది నేను కొట్టించిన పసుపు, సో అందుకే కొద్దిగానే వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం. ఇది వేసాక ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికినిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూస్తున్నారా, కలర్ మారిపోయింది. సో బాగా ఉడికిందన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. ధనియా పౌడర్ 1 టీ స్పూన్, ఇది గరం మసాలా 1/2 టీ స్పూన్ చాలు, ఎందుకంటే మరి ఘాటు ఎక్కువైపోతే పిల్లలు కూడా తినలేరు కారం కారం అనేసి. ఇప్పుడు ఇది కలిపేద్దాం. ఉడికింది కదా, చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ అయితే వేసేద్దాము. ఎగ్స్ వేసాక చూపిస్తాను. ఓకేనా, చూస్తున్నారా, ఇలా ఎగ్స్ వేసేసి కలుపుకోకుండా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉడికిద్దాం. కలిపేసాం అనుకోండి, అది కొంచెం ఎగ్ మొత్తం దగ్గరకు అయిపోతుంది, కొంచెం అంతా ఎగ్ బుజ్జి చేసినట్టు అయిపోతుంది అన్నమాట. సో దేని టేస్ట్ దాందే కదా, సో అందుకనేసి ఒక 2 నిమిషాలు పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, కలపలేదు. ఇలా ఉడికాక ఒకసారి కింద మీద ఎక్కేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం ఉడికింది. ఇప్పుడు మెల్లిగా కలిపేద్దాం. చూస్తున్నారా, జస్ట్ పైకి కిందికి పైకి అనేసాను అంతే. ఇంకేం కలపలేదన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ఇలాగ ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొత్తిమీర వేసేసుకొని ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. నా స్టైల్లో మాత్రం ఇంతే, ఉల్లిపూర అండ్ ఎగ్ కర్రీ. ఓకేనా, కొత్తిమీర వేసేసాం కదా, అందుకే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఓకేనా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఫుల్ వీడియో చూసేసేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చే మాలాంటి వాళ్ళకి చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట, మీరు ఇచ్చే లైకులు కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.